ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ 3 దినాలు కూడా డిస్ట్రిబ్యూషన్ వరద బాధితులకి సహాయార్థమే దుప్పట్లు పంచడమే కానీ, భోజనం పెట్టడమే కానీ, మంచినీళ్ళు ఇవ్వటమే కానీ, వాళ్ళ దాహం తీర్చడం నిజంగా చాలా గొప్ప ధన్యత. దేవుడు మహాకృపను బట్టి వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఏర్పరచగలుగుతున్నారు. మిమ్మల్ని సహాయం చేయమని అడగట్లేదు, కానీ మీరు ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా సహాయం చేయాలి అని అనుకుంటే నేను ఇచ్చే నెంబర్కి ఫోన్పే చేయండి, పర్వాలేదు. మీ పేరు మీద వాళ్ళకి సహాయం చేస్తాను. వరద బాధితులు చాలా అంటే చాలా దారుణంగా చీకట్లో బ్రతుకుతున్నారు. వాళ్ళకి క్యాండిల్స్ కావాలి. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మంచినీళ్ళ కోసం బాగా వాళ్ళు పరిగెడతా అట్రా వెనకాల మా వెనకాల పరిగెడతా మంచినీళ్ళే ఇవ్వండి. దేవుడు ప్రత్యేకించి మనకు మాట కూడా బైబిల్లో మెన్షన్ చేస్తారు. ఎవరైతే దాహం తీర్చారో దాహం కలిగిన వారికి, ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చారు, ఎవరైతే వస్త్రహీనత కలిగిన వారికి వస్త్రాన్ని ఇచ్చారో అదే కదా నాకు సంతోషం అని చెప్పారు. ఈ 3 దినాల నుంచి ఈ రోజు కూడా ఒక ఏరియా పెట్టుకున్నాం. ఆ ఏరియాలోకి వెళ్ళి సహాయం చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగి ఎవరైనా సహాయార్థమై ముందుకు వస్తే కింద ఉన్న నెంబర్కి ఫోన్పే చేయగలరు. లేదు అంటే ప్రార్థన చేయండి. మోర్ ఇంపార్టెంట్ ప్రార్థన. ఆ ఫ్లడ్స్ వీలైనంతగా ఇంకా పైనుంచి మొన్నటి దినాన్ని వెళ్ళినప్పుడైతే మోకాళ్ళ కింద వరకు నీళ్ళు ఉన్నాయి. నిన్నటి దినాన్ని వెళ్ళినప్పుడైతే దగ్గర నడుముల దాకా నీళ్ళు వచ్చినాయి. సో వాళ్ళకి సహాయార్థమే వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. మీరు వీలైనంత వరకు ప్రార్థన చేయండి. ఆ పరిస్థితుల్లో మీరు లేరు, అది చాలా సంతోషం. చాలా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదనే కాదు, నెక్స్ట్ వాళ్ళకి ఈ ఫ్లడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ భోజనాలు, ఈ వాటర్ పంపిణీ కాదు, వాళ్ళకి వీలైతే వస్త్రాలు మీరు యూజ్ చేసిన బట్టలైనా పర్వాలేదు, వాళ్ళకి సహాయం చేద్దాం. మీరు నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూజ్ చేసిన బట్టలైనా పర్వాలేదు. మరి భయంకరంగా పాడైపోయినాయి అయితే కాదు, కానీ కొంచెం మంచి యూజ్ చేసిన బట్టలని వాళ్ళకి సహాయార్థమే మనం సహాయం చేద్దాం. కొంచెం వాళ్ళకి ఒక 10 రోజులకి తగ్గ సరుకులు, ఒక 100 మందికో 200 మందికో 1000 మందికో ఎంతమంది అయితే అంతమందికి సరుకుల్ని, అంటే ఒక 10 రోజులకి మనం ఎంతగా మన స్తోమతను బట్టి ఎంత అయితే సహాయం చేయగలమో అంత సహాయం చేద్దాం. అది సరుకులే కానీ, వస్త్రాలే కానీ, మరి ఇంకేదైనా మన అనుకూలతను బట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ ప్రతికూల పరిస్థితులను మనం అనుకూల పరిస్థితిగా మార్చాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మోరుగా ప్రార్థన చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రార్థనే చేయండి. మీ ప్రార్థన అవసరతలు వాళ్ళకి చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా బయటకు రావడానికి, వాళ్ళు చాలా చీకట్లో ఉంటున్నారు. నా వీడియోస్ మీరు కావాలంటే సిటీ ఆఫ్ క్రైస్ట్ 777 అని కొడితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సిటీ ఆఫ్ క్రైస్ట్ 777 గ్యాప్ ఏమవ్వద్దు. వీలైనంత వరకు సహాయార్థమై సహాయం చేయడానికి ముందుకు రండి. లేదా మీరే ఒకవేళ సహాయం చేస్తాను మాతో పాటు వచ్చంటే ఇట్స్ ఏ వండర్ఫుల్. ఇంకా దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అందరం కలిసి సహాయం చేయటం అది ఇంకా గొప్ప ధన్యత. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎవరైతే సహాయం చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రండి. దేవుని యొక్క పేరట ఖచ్చితంగా మనం సహాయం చేద్దాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం మరొకటి నాకు తెలిసైతే లేదు. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.